తెలుగువారి వంటలో ఇవాళ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా 1/2 లీటర్ పాలు కావాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ అని ఇలా అమ్ముతారనమాట. సో కస్టర్డ్ పౌడర్, ఆ తర్వాత క్యాష్యూస్, గ్రేప్స్ నేను 2 కలర్స్ తీసుకున్నాను, ఒకటి రెడ్ ఒకటి గ్రీను, ఆపిల్, ఆరెంజ్, బనానా, పొమోగ్రానేట్. షుగర్ కావాలంటే తీసుకోవచ్చు. ఈక్వల్ రేషియో, ఎంత పాలు తీసుకుంటే అంత. నేను వచ్చి షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ వల్ల టేస్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మీరు ఇది వాడితే సరిపోతుంది. 1/2 లీటర్ పాలకి 100 ml నుంచి 150 ml మీకు షుగర్ సరిపడా కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. హనీ వచ్చి మీరు పైన గార్నిషింగ్కి సరిపోతుంది. సో మీరు కావాల్స్తే ఇది ఆప్షనల్, హనీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కండెన్స్డ్ మిల్క్ బదులు షుగర్ కూడా తీసుకోవచ్చు. 1/2 లీటర్కి 250 grams షుగర్ తీసుకోవచ్చు మీడియంగా తినేవాళ్ళు. లేదు ఎక్కువ తినే వాళ్ళకి 300 grams షుగర్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఫ్రూట్స్ అన్నీ సన్నగా తరుక్కోవచ్చు, లేదా మీకు నచ్చిన సైజులో మీరు తరుక్కోవచ్చు. బనానా కూడా ఇలా సన్నగా, పొమోగ్రానేట్, క్యాష్యూస్, గ్రేప్స్, యాపిల్, ఆరెంజ్ ఇవన్నీ సన్నగా తరుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఇలా గిన్నె తీసుకొని అందులో పాలు పోసుకొని బాగా మరిగించాలి. అంటే ఒక పొంగు వచ్చేలాగా మరిగించాలి. సో నేను ఇప్పుడు హైలో పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇలా పాలు బబుల్స్ వస్తుండగా మనం తీసుకున్న కండెన్స్డ్ మిల్క్ ఇలా పోసుకోవాలి. మీకు ఎంత షుగర్ కావాలంట, నేను ఇందులో 3/4 తీసుకుంటున్నాను. సో నాకు ఆ షుగర్ కంటెంట్ లేదా హాఫ్ తీసుకోవచ్చు. మీరు షుగర్ ఎంత తీసుకుంటే అంత అనమాట. ఇది వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోక్కర్లేదు. లేదు నేను ఇది 1/4 వేసుకుంటాను, 1/4 షుగర్ వేసుకుంటానన్నా ఓకే. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇది ఉట్టి కస్టర్డ్ మేకింగ్. ఫ్రూట్తో కాకుండా మీరు దేంట్లో అయినా కస్టర్డ్ వేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ కానీ ఏదైనా డెజర్ట్ పైన కానీ ఇలా ప్లెయిన్ కస్టర్డ్ కూడా చేసుకొని ఫ్రూట్స్ వేసుకోకుండా మీరు తినచ్చు. ఎలా అయినా తినచ్చు, ప్లెయిన్గా తినచ్చు, లేదా ఏదైనా డెజర్ట్ పైన వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను మాత్రం ఫ్రూట్స్ తీసుకొని చేస్తున్నాను, ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. అలా కస్టర్డ్ పౌడర్లో వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా వాటర్ సబ్స్టెన్స్తో మెత్తగా, అంటే ఏది ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా చాలా తక్కువ వాటర్ పడుతుంది, ఐ థింక్ 20 ml వాటర్ పడుతుంది. అది తీసుకొని ఈ కలిపిన కస్టర్డ్ పౌడర్ని మనము పాలల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న ఒక 5 minutes, అంటే ఎక్కువ, అంటే మనం అలా స్టేర్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద గడ్డ ఇదైపోతుంది. సో దాన్ని మనం ఇలా కలుపుకోవాలన్నమాట. సో మీకు గడ్డ కట్టుతుంది అనమాట. కొంచెం ఒక 5 minutesకి దగ్గరగా వస్తుంది అనమాట, మీకు కస్టర్డ్ కంటెంట్లో వస్తుందన్నమాట. సో ఒక 5 minutes కొద్దిగా ఒక 3/4లో పెట్టి అదంతా బాగా కలిపేంత వరకు బాగా కలుపుకుంటే సరిపోతుంది. అలా బబుల్స్ వచ్చేలాగా మనము స్టేర్ చేస్తా, అంటే కింద అడుగంటకుండా స్టేర్ చేస్తా మనము కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా కలుపుతూ ఉండి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నాన్ స్టిక్ ప్యాన్ అయితే నాన్ స్టిక్ ప్యాన్లోకి కన్వర్ట్ చేసుకోండి పాలు కాగిన తర్వాత. నేను అలానే చేశాను అనమాట, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఎక్కువ అడుగంటదు. సో నేను పాలు కాగిన వెంటనే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే నేను నాన్ స్టిక్ ప్యాన్లో కన్వర్ట్ చేసుకున్నాను. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మీకు వెడల్పుగా ఉంటుంది, ఇలా స్టేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత చల్లారిన తర్వాత బౌల్లో తీసుకొని ఇలా అన్ని ఫ్రూట్స్ ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ఫ్రూట్స్, బనానా, యాపిల్, గ్రేప్స్, పొమోగ్రానేట్, క్యాష్యూస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఈ చల్లారిన కస్టర్డ్ని ఇందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా చల్లారిన కస్టర్డ్ని మనం ముందుగా చూపించుకున్న ఫ్రూట్స్లోకి వేసుకోవాలన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఫ్రూట్ కస్టర్డ్ తయారైన తర్వాత
ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. దానిపైన ఇలా బౌల్లోకి తీసుకొని దానిపైన హనీతో క్యాష్యూస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. ఇది మీరు ఎవరైనా డిన్నర్కి పిలిచినప్పుడు లేదా ఎవరైనా లంచ్కి పిలిచినప్పుడు ఈ కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే డెజర్ట్ లాగా చాలా బాగా సూట్ అవుతుంది. కస్టర్డ్ మేకింగ్ చాలా ఈజీగా ఇంట్లోనే డెజర్ట్ లాగా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఈ వంట ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.